మనకి ఇప్పుడు జనవరి ఫస్ట్ వస్తుంది కదండి. దానికి మనం ముగ్గులు వేసుకుంటాం. అవి ఆ కలర్స్ ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను. మనము ఇసుకతోటైనా చేసుకోవచ్చు, లేదా పిండి ఒక కోటా బియ్యం పిండి తిప్పుకుని దాంతో అయినా కలుపుకోవచ్చు. నేను 2 రకాలతోటి కలిపాను, మీకు చూపిస్తాను. అలాగే ఫుడ్ కలర్స్ అండి. ఫుడ్ కలర్స్ అన్ని రంగులు ఉంటాయి కదండి, అవి ఫుడ్ కలర్స్. తర్వాత ఇదేమో ఉయ్యాల, ఈ కలర్ బ్లూ కలర్ వస్తుంది. ఇదేమో ఇప్పుడు మనం రెడ్ కలర్ కలుపుతాను. నేను ఇసుకలో కలుపుతున్నాను. ఇసుక తీసుకుని మనకి ఎంత రంగు కావలిస్తే అంత రంగు వేసుకుని అలాగా కలుపుకోవచ్చు. ఫుడ్ కలరు ఇది రెడ్ వేస్తున్నాను. రెడ్ కలర్ కొద్దిగా ఇలా కలిపేసి కొద్దిగా నీళ్ళ చుక్కలు ఒకవేళ మనకి కలర్ సరిపోకపోతే ఇంకో కొంచెం కలర్ వేసుకోవచ్చు. ఇది ఆరిపోతే రంగు బాగా కనిపిస్తుంది. ఇలాగ మనం బియ్యంలోనూ కలుపుకోవచ్చు, లేదా మనం ఇలా పిండి తీసుకుని పిండి అయినా కలుపుకోవచ్చు, లేదా ఇలాగ ఇసుకలో ఇదిగో చూడండి, ఇలాగా ఇది రెడ్ కలర్ కలిపాను, ఆరితే బాగా కనిపిస్తుంది. ఇగో అలాగే ఇదిగో గ్రీన్ కలరు, అలాగే ఇదిగో ఉజాల వైలెట్ కలర్, ఇదిగో ఇంకోటి ఇదిగో పింక్ కలరు, ఇదేమో పీచ్ కలర్. ఇవి బజార్లో అమ్మి పసుపు కుంకాలు రంగులు ఉంటాయి కదండి, ఇవి వాటితో కలిపాను. ఇది అంచేత మనం ఇక జనవరి ఫస్ట్ తర్వాత సంక్రాంతి, ఇవి పండుగలన్నింటికీ కూడా మనం ఇంట్లోనే రంగులతో కలుపుకుంటే మనకి చాలా తక్కువలో కూడా అయిపోతుంది. మనం సొంతంగా చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. ఇది శుభ్రంగా ఆరిపోవాలి. నీడలోనే ఆరబెట్టేసుకుని ఆరిపోయాక శుభ్రంగా జల్లించేసుకుంటే ఇసుకని చక్కగా రంగులు బాగా వస్తాయి. ఇదండి రంగోలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.